హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతినండి. ఈరోజు నేను మీకు చాట్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా హెల్దీ స్నాక్ రెసిపీ. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కాస్త ఫీడ్బ్యాక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలానే లైక్ కూడా షేర్ కూడా చేయండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం చాట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ కొత్తిమీర ఒక తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేశాను. అలానే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. దీనికైతే ఎక్కువ వెజిటేబుల్స్ ఏమైతే నేను యూజ్ చేయలేదండి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 2 వరకు తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే కారం కొంచెంగా యాడ్ చేసుకున్నాను. అలానే చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో క్యారెట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీటితోనే సింపుల్గా స్నాక్ రెసిపీ అనేది తయారు చేసుకున్నాను. ఎక్కువ ఏమైతే తీసుకోలేదు నేను ఇక్కడ. దీంట్లో కొంచెం టమాటా సాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. టమాటా సాస్ యాడ్ చేయకపోతే లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పులుపునెస్ కోసం అనేది నేను టమాటా సాస్ అనేది యాడ్ చేశాను. లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇలా కలిపి పెట్టుకున్నాక దీన్ని కాస్త పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 4 బ్రెడ్స్ అనేవి తీసుకున్నాను, చూసారు కదా. ఇలా తీసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ని దీనిపైన వేసుకోవాలి. ఇలా 2 బ్రెడ్స్ పైన చాట్ అనేది యాడ్ చేసుకున్నాక దాన్ని కవర్ అప్ చేసుకోవాలి. సెకండ్ బ్రెడ్తో కవర్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన కాల్చుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక నేను బటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా బటర్ కరిగాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ బ్రెడ్ని పెట్టుకొని నెమ్మదిగా విరిగిపోకుండాను వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. నేను పైన అయితే బటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సైడ్ అయితే నాకు కాలుండి నేను రిటర్న్ చేసుకుంటున్నాను. దీన్ని జాగ్రత్తగా రిటర్న్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి విరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన చాట్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఫీడ్బ్యాక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.